రుణం తీసుకొని నెలకు 5,000 10,000 ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటా ఇవాళ కట్టుకున్న ఇల్లును ఇలా కూలగొడతా ఉంటే ఎంత బాధ ఉంటుందో ఒకసారి చూడండి. నేను దాదాపు ఫిర్యాదుగూడలో మొదలైంది నా ఇల్లు కూలగొట్టే దగ్గర పోయి లొల్లి పెట్టి మీరు మనుషులేనా ఏం మనుషులు మీరు అని చెప్పి మొదలుపెట్టి ఇప్పుడు 60 రోజులు అవుతుంది. చెర్ల పక్క పంటున్నాయని, వాగుల పక్క పంటున్నాయని, కాలువల మీద ఉన్నాయని చెప్పి మీరు చూస్తున్నారు. వందల వేల ఇల్లు కూలగొడుతున్నారు. ఇవాళ హైదరాబాద్లో శనివారం ఆదివారం వచ్చిందంటే కంటి మీద కొనుక్కు లేకుండా పోతాను. ఎక్కడ మిషన్లు వస్తాయో, ఎక్కడ వందల మంది పోలీసులు వస్తాయో, ఎక్కడ కూలగొట్టిపోతారని చెప్పి అలా దుఃఖపడుతున్న సన్నివేశం ఇలా హైదరాబాద్ చూస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వాడ ఆ వాడ అని తేడా లేకుండా ఇవాళ అంతటా హైదరాబాద్ మొత్తంలో పేదలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి శనివారం ఆదివారం వచ్చిందంటే పొయ్యి మీద కుండబెట్టకుండా కాపల కాసే పరిస్థితి ఇలా హైదరాబాద్ చూస్తున్నాం. మనం అనుకున్నాం ఈయన వస్తే ఏదో వస్తుంది అనుకున్నాం కదా. అందరూ అనుకున్నారు మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అనుకున్నారు, ఇంటి జాగలు వస్తాయి అనుకున్నారు, నెలకు 2,500 రూపాయలు మహిళలకు వృత్తి వస్తుంది అనుకున్నారు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది అనుకున్నారు, పెళ్లి చేసే ఆడపిల్లకు 1,00,000 రూపాయలతో పాటుగా బంగారం వస్తుంది అనుకున్నారు, ఆటో నడుపుకునే వాళ్ళకు ఎన్ని చెప్పిండ్రు, పిట్టల దొరలక చెప్పిండ్రు. నమ్మినాం మనం. మీకు 2,500 రూపాయలు వచ్చినాయా? 2,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు వచ్చిందా? కళ్ళు లేని వాళ్ళకి, నడుములు వంకరపోయిన వాళ్ళకు 4,000 పెన్షన్ 6,000 వచ్చిందా? కొత్త పెన్షన్లు వచ్చినాయా? కొత్త హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ వచ్చినాయా? ఉల్టా ఇలా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పిలిపించుకొని మళ్ళీ ఆ డాక్టర్తో చెక్ చేయించి సర్టిఫికేట్ గుంజేసుకుంటాను. అంతకుముందు ఎవరికైతే పెన్షన్లు వచ్చినాయో హ్యాండిక్యాప్లకు ఆ పెన్షన్లు కూడా గుంజేసుకుంటారు. అంటే ఇవాళ ప్రజలంతా అనుకుంటున్నారు పేనం మీద నుంచి పొయ్యిల పడ్డం బిడ్డ అనుకుంటాను. ఈయనేదో చేస్తారు అనుకుంటే గిట్లయిపోయింది బిడ్డ అనుకుంటాను. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 నెలలు రాకముందే ఆయనేమో 6 సంవత్సరాలు పట్టింది అర్థం చేసుకోవడానికి, అహంకారం అర్థం కావడానికి, ప్రజా వ్యతిరేకత అర్థం కావడానికి. కేసీఆర్ పరిపాలన 6 సంవత్సరాలతో మొదలైంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 నెలల కాలం గడవకముందే 6 నెలలు గడవకముందే ఇవాళ రోజు ఎట్లా మాట్లాడుతుందో చూసి నేను తిరుగుతూ ఉండే నన్ను పట్టుకొని నేను ముఖ్యమంత్రి ఒక మాట అంటాడు, ఏ రాజేందర్ నువ్వు ఎక్కడ అంటాడు నన్ను పట్టుకొని. నేను ఇక్కడ ఎంపీని నేను మొన్ననే కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసి నేను ఓట్లేసుకునే ఎంపీని అయ్యా. ఇక్కడ నేను పేద పక్షాలను తిరుగుతున్నా. నీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే మా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయి, లేకపోతే నాతో మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పిన. ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. ఆయన అక్కడ పోలీసుల మధ్యలో కూర్చొని మాట్లాడతాడు. నేనన్నా నీకు ధైర్యం, నువ్వు ముఖ్యమంత్రివే అయితే ప్రజల కోసమే పనిచేసేవాడు అయితే వస్తావా పోదాం దా అని చెప్పి అడిగిన. పోలీసులు లేకుండా నువ్వు నేను కలిసి ఇద్దరం పోదాం, పేదల ఇళ్లకు పోదాం, మూసీ నది పక్క పంటున్న ఇళ్లకు పోదాం, చెరువుల పక్క పంటున్న బస్సులకు పోదాం. 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొట్టే అధికారం నీకు ఎవడిచ్చిందని చెప్పి వాళ్ళు అడుగుతారా లేదా? వాళ్ళు అడుగుతానేమో నేను రాజీనామా చేస్తా అని చెప్పి నువ్వు రాజీనామా చేయని చెప్పిన. ఒకవేళ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీరు బాగా పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా పనిచేస్తున్నారు, నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. ఇలా గది కొనసాగుతుంది. నేను ఎక్కువ తక్కువ మీరు రోజు చూస్తుంటారు నాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు. గెలిచినప్పటి నుంచి మీకెట్లయితే బాధ ఉందో నాకు కూడా కట్టిన బాధ ఉంది. గెలిచినప్పటి నుంచి మొదలైంది చెట్ల పక్క పండుగ ఇల్లు కూలగొట్టుడు, రాజకీయ కక్షతో ఇల్లు కూలగొట్టుడు, మూసి పక్క పండుగ ఇల్లు కూలగొట్టుడు, నోటీసులు ఇచ్చుడు. దాదాపు నిన్న పొద్దున పోయినా మౌలాలి ఉంటుంది పక్క పడిన మౌలాలి, ఈ పక్కకు పోతే మౌలాలి చెరువు, దాని పేరు బండ చెరువు. 8,000 ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. 8,000 ఇళ్ళకు ఓ అని ఏడుస్తున్నారు వాళ్ళు. 8,000 ఇళ్ళకి ఇచ్చేవాళ్ళు. అందుకని దయచేసి మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ మీరందరూ కూడా సున్నారెడ్డి గారు, లక్ష్మి గారు అందరూ ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం పిలిచిన మిమ్మల్ని సభ్యత్వ కార్యక్రమం తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. మోడీ సర్కార్ ఏం చేస్తుందో మీరు చూసారు.
ఇవాళ ఈ మాత్రమైనా హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందంటే కేసీఆర్ కట్టిందని అంటారు, కానీ కేసీఆర్ కాదు. నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇల్లు ఇస్తే ఆ ఇల్లు కూడా కట్టే తెలివి లేక 1,40,000 ఇల్లు కట్టి ఇంకా 1,00,000 ఇల్లు అట్లా కట్టకూడదు. మోడీ గారేమో అక్కడ పేదలకు ఇల్లు కట్టాలని చెప్పాలనుకుంటే డబ్బులు ఇస్తే కట్టే ధైర్యం కూడా లేదు, కట్టేటువంటి వాళ్ళకి టైం కూడా లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తుందో చూడాలి. కాబట్టి ఇవాళ మోడీ గారు పేదల కోసం అనేక కార్యక్రమాలు చేసింది. కాబట్టి మోడీ గారిని ఆశీర్వదించాలంటే, మోడీ గారిని మరింత స్ఫూర్తి ప్రదాయతగా ఉండాలంటే మనలాంటి వాళ్ళ ఆశీర్వాదం కావాలి. కాబట్టి ఆశీర్వాదంలో భాగంగానే ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మీరంతా బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు. భారత్ మాతాకి